ఇంట్లో ఇలాంటి వాటర్ టిన్లో మనం వాటర్ ఎక్కువగా స్టోర్ చేసుకుంటూ ఉంచుకుంటూ ఉంటాం కదా. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే మనకి ఈ వాటర్ టిన్ బయట బాగానే ఉంటుంది కానీ లోపల మాత్రం నాచు పట్టేసినట్టు ఎల్లో కలర్గా అలాగే నీచు స్మెల్ వచ్చేసినట్టు ఉంటుంది కదండి. సో వీటిని మనము క్లీన్ చేసుకోవాలి, ఎందుకంటే ఇందులో ఉన్న వాటర్ మనం తాగుతూ ఉంటాం కాబట్టి. సో క్లీనింగ్ అనేది తప్పకుండా చేసుకోవాలి. ఫస్ట్ ఏంటి అంటే మనకి నిమ్మకాయలు కుళ్ళిపోయినవి ఏమైనా ఉన్నా, నిమ్మ తొక్కలు ఉన్నా సరే వాటన్నింటినీ ఇలా వాటర్ టిన్లో వేసుకొని బేకింగ్ సోడా ఒక 1 స్పూన్ వరకు వేసుకొని ఈ విధంగా చూసారు కదా రాళ్ళ ఉప్పు ఉంటుంది, ఈ ఉప్పును కూడా వేసేసి కొంచెం హాట్ వాటర్ అంటే మరీ వేడిగా కాకుండా కొంచెం గోరువెచ్చగా ఉన్న వాటర్ వేసేసి మనం అటు ఇటుగా షేక్ చేసుకున్నాం అనుకోండి, లోపల ఉన్న నాచు కానీ మురికి కానీ ఏది ఉన్నా సరే పూర్తిగా రిమూవ్ అయిపోతుంది. అలాగే మనకి బ్యాడ్ స్మెల్ కూడా పోతుందండి, మంచి స్మెల్ కూడా వస్తుంది. మనం ఇందులో సాల్ట్ అంటే గడ్డ ఉప్పు వేసాం కాబట్టి ఆ లోపల ఉన్న నాచుకి అది టచ్ అయ్యి మనకి అది పూర్తిగా రిమూవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి టిప్స్ అండ్ ట్రిక్స్ ఆల్రెడీ మన ఛానల్లో చాలా వీడియోస్ ఉన్నాయి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.